హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ డే 1 వ్లాగ్ చూసారు కదా! కేరళ వెకేషన్ అంటే సమ్మర్‌కెళ్ళాం కదా! ఫ్యామిలీ ట్రిప్. సో, డే 2 వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేచాం. చాలామంది అడిగారు కదా! ఒకే బెడ్ ఉంది. 4 మెంబర్స్ ఎలా పడుకున్నారని చెప్పేసి. అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వేరే సింగిల్ కాట్ అరేంజ్ చేశారు. దీని మీద హరిగారు హ్యాపీగా పడుకున్నారు. పైన ఫ్యాన్ గూడా ఉందిక్కడ. సో, నేను, లక్కీ, లవ్లీ ఆ బెడ్ మీద పడుకున్నామన్నమాట. అండ్ మా లగేజ్ మొత్తం ఇక్కడే పెట్టేసాం. ఎందుకంటే ఓన్లీ 1 నైట్ కాబట్టి ఎందుకులే సర్దడం మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి కదా మార్నింగ్. అందుకోసమే ఎక్కడో అక్కడ పెట్టాము. ఈ షూ అయితే తడిచిపోయాయి నైటు ఫుల్ వర్షం పడి. వాటిని చెక్ చేసుకుంటున్నాం ఆరాయా లేదా అని చెప్పి. మొత్తానికైతే కొంచెం డ్రై అయ్యాయి. కొంచెం కాదు ఒక 90% వరకు డ్రై అయ్యాయి. ఇంకా లక్కీ, లవ్లీ లెగలేదు. మీకైతే మా రూమ్ వెనకాల ఉన్న వ్యూ చూపిస్తారండి. చాలా చాలా గ్రీన్‌గా అనిపిస్తుంది. సో, ఈ రిసార్ట్ కూడా చాలా చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ మేమైతే స్నానాలు చేసాం. హరిగారైతే ఇంకా చేయలేదన్నమాట. కూర్చొని అన్నిటికి షూస్‌కి లేస్ కడుతున్నారు. ఇంకా ఈ బ్యాగ్స్ అన్నీ కూడా నేను అంటే ఇప్పేసిన బట్టలు ఒక బ్యాగ్‌లో, కొత్త బట్టలన్నీ ఇంకొక దాంట్లో అట్లా సర్దేశా అన్నమాట. ఇంక కొన్నున్నాయి. అవి రెడీ అయ్యాక సర్దేయాలి. ఫస్ట్ అయితే మనం రెడీ అయిపోదాం. లవ్లీ కూడా చక్కగా స్నానం చేసి వచ్చేసిందన్నమాట. హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఇది మా డే 2. సో, మేము హైదరాబాద్ నుంచి కొచ్చికొచ్చాం. కొచ్చిలో వచ్చేసి నిన్నంతా స్టే చేసామన్నమాట. చెరాయి రీచ్ బిసాట్ దగ్గరికి తీసుకొని డాక్టర్స్ విల్లా ఇక్కడ స్టే చేసాం. ఈరోజు ఇప్పుడు మేము వెకేట్ చేస్తాం అన్నమాట ఈ రూమ్ వెకేట్ చేసి అల్పి వెళ్తాం. అక్కడ బోట్ హౌస్ అన్నమాట ఈరోజంతా కూడా. సో, మళ్ళీ రేపు మార్నింగ్ మాకు బోట్ హౌస్ వెకేషన్ ఉంటుంది. సో, ఈరోజంతా కూడా మేము బోట్ హౌస్లో స్టే చేయబోతున్నాం. అండ్ ఏమేమి చూస్తాం ఏంటి అని చెప్పి మాకు కూడా ఐడియా లేదు. సో, మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ఇప్పుడే అందరం ఫ్రెష్ అయ్యాం. ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవుతాం. అందరం రెడీ అయిపోయాం. అందరం కలిసి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. హలో హలో హరిగారు ఎక్కడ నైట్ బాగుంది చాలా. ఏలకి ఎలా ఉంది? ఎక్కడ నైట్ షూ దొరుకుతుంది? బీభత్సంగా వర్షం అండి బాబు. ఫుల్ చెట్లు పడిపోవడం గందరగోళం అయ్యాయి. మేమైతే ఇక్కడ రెస్టారెంట్కి వచ్చేసామన్నమాట. అంటే రిసార్ట్ వాళ్ళది. సో, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమేమి పెట్టున్నారో చూపించేస్తారండి. ఇడ్లీ పెట్టారు అండ్ సాంబార్ పెట్టారు. అండ్ చాలా చాలా బాగున్నాయి. అన్నీ కూడా నేను కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాను. బట్ ఈసారి అయితే ఇడ్లీ తినలేదన్నమాట. కొంచెం ఒక చిన్న బైట్ తీసుకున్నాం అంతే. నెక్స్ట్ ఇక్కడ కేరళ స్పెషల్ ఇది అప్పం. దీని కరెక్ట్ పేరు నాకు ఐడియా లేదు. చూసి చెప్తున్నాను ఇంకా. ఇదేమో చిక్పీ ఉంటాయి కదండి, అంటే శనగలు, ముడి శనగలు. సో, వాటితోటి కర్రీ. అండ్ ఇక్కడేమో ఎగ్ ఆమ్లెట్. అండ్ ఇటు సైడ్కి వచ్చేసి ఫ్రూట్స్ పెట్టారు. అండ్ బ్రెడ్ కూడా పెట్టారు. అండ్ బటర్ అన్నీ కూడా ఉన్నాయి. జామ్ అన్నీ కూడా. సో, ఎవరో టోస్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఎందుకులే వాళ్ళని చూపెట్టడం అని చెప్పేసి ఇంకా ఇటు సైడ్కి వచ్చేసాను. ఇక్కడ ఫ్రూట్ బౌల్ పెట్టారు. అండ్ ఇక్కడ కెలాక్స్ పెట్టారు. హాట్ మిల్క్, కోల్డ్ మిల్క్ ఉంది. అండ్ జ్యూస్ కూడా ఉంది. టీ, కాఫీ అన్నీ ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా తినేసి కొంతసేపు బీచ్కి వెళ్ళి ఫొటోస్ దిగి తర్వాత ఇంకా మేము బయలుదేరేయాలన్నమాట. ఇక్కడ వెకేట్ చేసేయాలి. ఇంకా 9కి అంతా వెళ్ళిపోవాలి మేము.
బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంక మేము బీచ్కి ఊరికే సరదాగా ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాం. అబ్బా, నాకు నిజంగానే కేరళ ఫుడ్ చాలా ఇష్టం అండి. హరి అన్నట్లు మీ మమ్మీకి కేరళ ఫుడ్ బాగా నచ్చినట్టుంది, మంచిగా తింటుందని. అంటే ఒక పిట్టులాగా పెడతారు, దాన్ని ఏమంటారో ఎగ్జాక్ట్గా నేను తెలీదు. ఇడియప్పం వేరే, చెన్నైలో ఇడియప్పం, ఇక్కడ అది పిట్టులాగా చేస్తారు. దాన్ని కూర్చి, అంటే గొట్టంలో మురుకులు గొట్టం ఉంటుంది చూడు, అలాంటి దాన్ని కూర్చి ఆవిరి మీద కుక్ చేసి చేస్తారు. అందులోనూ ఏంటవి శనగల కూర చాలా ఇష్టం నాకు, చిక్పీ. ఎండ ఇప్పుడే వస్తుంది, నైట్ అంతా ఫుల్ వర్షం కదా. నైట్కి మనం బోట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా వర్షం వస్తుంది. ఎవరు చెప్పింది? నేనేమండి, మామిడికాయలు అన్నీ రాలిపోయినాయి చాలా వరకు. అనుకున్నాము అదే గుర్తుంచుకున్నాం. ఒక ఆమె బ్యాగ్ తీసుకొని మరీ ఎరుకుపోయింది. నైట్ సరిగా కనిపించలేదు కదా మీకు కూడా బీచ్, ఈరోజు చూపిస్తారండి చక్కగా. వచ్చేసామండి మేము బయట. ఇది మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అయితే చెరాయ్ రీచ్ బిసాట్. ఇట్లా రిసార్ట్ ఉంది కదా, ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి, డిఫరెంట్ రిసార్ట్స్, హోటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎదురుగా రోడ్డు ఉంది అండ్ పక్కకే ఇంక బీచ్ అన్నమాట, అంటే ఎదురుగానే బీచ్. సో చూసారు కదా, అందుకే చెప్తున్నాను. అండ్ లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే మళ్ళీ డీటెయిల్స్గా చెప్తున్నాను. ఇది డే 2. మేము ఇక్కడి నుంచి అల్పీ ఎలా వెళ్తాం అనేది మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. అంటే అల్పీకి మేము ఎలా ట్రావెల్ అవుతున్నామో అని చెప్పేసి, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్ హౌస్లో మేము ఎలా స్టే చేస్తాం అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూద్దురు. కానీ సో ప్రస్తుతానికైతే బీచ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఏ బీచ్ దగ్గరికి వెళ్ళినా మనకి ఏదో తెలియని ప్రశాంతత అయితే వచ్చేస్తుంది కదా. సో దాన్ని చూస్తూ అలా నిల్చుండిపోతాం. సో చాలామంది మార్నింగ్ అంటే కొంచెం ఎర్లీ మార్నింగే వచ్చి ఇంకా చక్కగా బీచ్లో ఆడుకొని రిటర్న్ వచ్చేసారనమాట. మేము ఎందుకులే ఆడుకోవడం అని చెప్పి సో కొంచెం లేట్గా లేచి ఊరికే ఫొటోస్ దిగి మళ్ళీ వచ్చేద్దాం అని చెప్పి వచ్చామన్నమాట. కొన్ని ఫొటోస్ అండ్ రీల్స్ అయితే కొన్ని చేసి, కొన్ని కూడా కాదు, ఒక 2-3 చేసి వచ్చేసాను. నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అండి, అమూల్యాస్ కిచెన్ని. మీకు బోల్డ్ అన్ని పిక్స్ అలాగే లేటెస్ట్గా రీల్స్ అన్నీ కూడా పెడుతున్నాను. సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అమూల్య కిచెన్ అని కొట్టగానే వచ్చేస్తుంది. అండ్ అమూల్య క్లాజెట్ కూడా ఫాలో అవుతూనండి. సో దాంట్లో నేను మీకు నా బట్టలన్నీ కూడా పెడతాను. అండ్ ఇప్పుడు నేను ట్రిప్కి వేసుకున్న బట్టలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని అమెజాన్, కొన్ని మాత్రమే జుడియోలో తీసుకున్నాను. సో చాలామంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి, అన్ని డీటెయిల్గా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు మిస్ అయిపోకుండా మీరు క్యాచ్ చేస్తారు, ఓకేనా. సో మొత్తానికైతే వచ్చేసాం. చూసారు కదా, మొక్కలు బగబగ మాడిపోయాయి కొంతసేపటికే. బీచ్ దగ్గర నిల్చునేసరికి ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది, కారిపోతుందన్నమాట. ఇంక ఇక్కడే ఉంటే మనం ఇంకా మళ్ళీ వెంటనే స్నానం చేయాల్సి వస్తుందని చెప్పేసి జస్ట్ మేము ఇంకా వచ్చేసాము, వెళ్ళిపోదాము వెంటనే అని. హరికి చెప్పాను ఇక్కడ రూమ్ వెకేట్ చేస్తున్నామని చెప్పని. సో ఇంక నేను కీస్ తీసుకొని బ్యాగ్స్ అన్నీ సర్దాలి కదండి, అంటే ఆల్రెడీ సర్దేశాను. కొన్ని ఉన్నాయన్నమాట, సన్ స్క్రీన్ లోషన్ అవన్నీ బయటే పెట్టున్నాను. అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని ఇంకా మేము బయలుదేరేస్తాము. ఆల్రెడీ హరిని క్యాబ్ బుక్ చేయమని చెప్పాను. ఇక్కడ నుండి మాకు మేము ఆలపి బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి అలపుంజ, సో అక్కడికి వెళ్ళడానికి 1 అవర్ 20 మినిట్స్ అట్లా చూపిస్తుంది. సో ఈ బీచ్ అయితే, ఈ రిసార్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి, ఎందుకంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మొత్తానికి వచ్చేసాం, రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాం. సో ఇంకా ఎవరన్నా ఒకరు వస్తారు కదా లగేజ్ తీసుకుపోవడానికి అని చెప్పి చూస్తూ ఉన్నాం అన్నమాట. సో దానికోసం ఇంకా హరి మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఏమన్నా పెట్టానంటే, ఏం లేవు అన్నీ ఉన్నాయి. ఏం మిస్ అయిపోయినా ఛార్జర్ మిస్ అయిపోవద్దు అనుకున్నాం, ఎందుకంటే ఫోన్లు చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ నేను మీకు షూట్ చేయాలి, షేర్ చేయాలి కాబట్టి. దానికి తోడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు కదా, సో అవన్నీ కూడా చెక్ చేసుకున్నాం. మొత్తానికి నిజంగా అన్నట్లే ఛార్జర్ వదిలేశాను. మళ్ళీ నాకు ఎందుకో అనిపించి చెక్ చేస్తే ఛార్జర్ అలానే పెట్టేస్తున్నారన్నమాట. తీసుకొని వచ్చాను. ఇంకా మేము వచ్చేసాము, ఆల్రెడీ క్యాబ్ కూడా వచ్చేసింది. ఇంకా లగేజ్ పెట్టేసుకొని, ఇది చాలా బుజ్జిది కారు, సో ఏదో ఒకట్లే అని చెప్పేసి ఇంకా బయలుదేరేసాం. ఫుల్ స్వెట్టింగ్లో ఉన్నామండి అందరం. ఇక్కడ కార్లో ఏసీ కూడా సరిపోవట్లేదు, అంత హీట్ ఉంది. ఈవినింగ్ అయితే మాత్రం ఫుల్ వర్షాలు పడుతున్నాయి. మేమున్న 3 డేస్ కంపల్సరీ వర్షం అయితే పడింది. దానివల్ల నేను అసలు ఎక్కువగా షాపింగ్ చేయలేకపోయాను. సో ఇంకా ఇక్కడ నుండి మేము ఎలా ట్రావెల్ అవుతున్నామో చూడండి.
మాకిక్కడి నుంచి 1 అవర్ 20 మినిట్స్ అట్లా పట్టింది. ఎక్కడ చూసినా వాటరున్నాయి. ఇవన్నీ చెరువు నీళ్ళు కాదా అని అడిగారు. లేదంటండి బ్యాక్ వాటర్స్ అంటారంట. ఇవి వాటర్ అంతా కూడా సాల్టీగా ఉన్నాయి. సో, బీచ్ దగ్గరకుంది కాబట్టి వాటర్ బ్యాక్ వాటర్స్ అంట ఇటు సైడు. ఇది మొత్తం అంతా కూడా ఫోర్టు. చాలా చాలా బా అనిపిచ్చింది. అండ్ వాటర్ మెట్రో స్టార్ట్ అయింది గదా! రీసెంట్‌గా. సో, ఈ రోజుకి 1 డే అన్నమాట మేమెళ్ళినప్పటికి. హరి అన్నారు, "ఈరోజు వెళ్దాం మనం" అని చెప్పి. ఈరోజు కుదరదు, నెక్స్ట్ డే వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. చూడాలి వెళ్తామా లేదా అనేది మీరు చూస్తూ ఉండండి. ఎక్కడ చూసినా గ్రీను, ఎక్కడ చూసినా ఫుల్ వాటరు కేరళ మొత్తం. సో, అంతా సముద్రాలు, బీచ్‌లు అండ్ చెరువులు, నదులు అన్నట్లున్నాయన్నమాట. చుట్టూ వాటరే. సో, ఇంకా లక్కీకి పాపం ఏమంటారు ఆహ్, ఫుల్ గాలి రావట్లేదు. దానికి తోడు విండోస్ తీసుకొనివ్వట్లేదు వీళ్ళు, కారు విండోస్. సో, కొంచెం వాడికి అనీజీగా అనిపిస్తుందంటే ఇంకా పడుకొని పెట్టేసుకున్నాను. ఇంక నేనైతే వీడియో తీయడం ఆపేసా అన్నమాట ఇంతవరకు. నెక్స్ట్ మేము ఇంక బోట్ హౌస్‌కొచ్చిన తర్వాత అంటే అల్పుంజ వచ్చాక నేను మీకు చూపిస్తున్నాను. ఇది మేమొచ్చింది బోట్ హౌస్‌కి. ఇప్పుడు మా బోట్ ఎక్కడుందో మేము వెతుక్కొని అంటే మా ఫ్యామిలీకి మాత్రమే మేము బుక్ చేసుకున్నాం. ఇక్కడేంటంటే మనకు డిఫరెంట్ బోట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళేంటంటే పికప్ వచ్చేసి 12:00కి అండ్ డ్రాప్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు 9కంతా డ్రాప్ చేసేస్తారన్నమాట. సో, నైట్ అంతా బోట్ హౌస్‌లో ఉండబోతున్నాం. ఎలా ఉన్నాం? ఏమేం చేశాం? ఫుడ్ ఏంటి? మా రూమ్ ఏంటి? బోట్ హౌస్‌లో మా రూమ్ ఎలా ఉంది? అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇంకిక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ డిఫరెంట్ బోట్స్ అయితే ఉన్నాయి. ఫైనల్‌గా మా బోట్ కోసం మేము వెతుకుతున్నాం అన్నమాట. అండ్ మేము అన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాం. ఒక 3 అవర్స్ అలా ఎక్కి ఇలా వచ్చేసే బోట్స్ కూడా ఉన్నాయంట. బట్ మేము కంప్లీట్‌గా బోట్ హౌస్‌లో స్టే చేయబోతున్నాం. సో, ఆ బోట్ కోసం మేము చూస్తున్నాం అన్నమాట. మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసాం కాబట్టి ఆ కాంటాక్ట్ పర్సన్ మేము ఇక్కడ సెర్చ్ చేస్తున్నాం. మా బ్యాడ్ లక్ తన ఫోన్ నంబర్స్ అప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో, తన కోసం ఇంకా వెతుక్కుంటా ఉన్నాం అన్నమాట. ఇప్పుడెలా అని. "ఏం టెన్షన్ పడకు, ఏం కాదు, కనుక్కుంటాను నేను" అని చెప్పి అంటున్నారు హరి. ఇంకొక నంబర్ ఉందని చెప్పి. సో, మొత్తానికైతే మా బోట్ క్యాచ్ చేసి మేము బోట్‌లోకి వెళ్ళిపోయాం. ఆ వ్లాగ్ మీరు నెక్స్ట్ చూడండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి.